బిగ్ షో 7 గంటలకు ప్రారంభం కాబోతున్న టీవీ9లో ఈరోజు ప్రారంభం కాబోతున్న లైవ్ షోను చూసేందుకు కేసీఆర్ అభిమానులు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరారు. 12 సంవత్సరాల తర్వాత మరోసారి తెలంగాణ ఉద్యమ కాలంలో టీవీ9 ద్వారానే కేసీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈసారి ప్రభుత్వం కోల్పోయిన తర్వాత మళ్ళీ కేసీఆర్ ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడబోతున్నారు, ప్రధాన అంశాలు ఏం లేవనెత్తుతారు, ఎలా ఉండబోతుంది కేసీఆర్ వ్యవహారీ శైలి ఎలా ఉండబోతుంది, మనతో పాటుగా మాజీ మంత్రి జోగురామన్ ఉన్నారు. ఎలాంటి అంశాలను తెర మీద తీస్తారు, పార్లమెంట్ ఎన్నికలు కొనసాగబోతున్నాయి, ఈ ఎన్నికల్లో బస్సు యాత్ర కంటే ముందు ఈ ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు, ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఒకటి స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన ప్రాంతం ఏ పరిస్థితి ఉంది, తెలంగాణ ఉద్యమం చేపట్టిన తర్వాత ప్రజలందరి సహకారంతో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో ప్రజలు కేసీఆర్ గారికి పట్టం కడితే ఇలా 10 సంవత్సరాలు అంతకుముందు చీకట్లో ఉన్నటువంటి తెలంగాణ, కరువులతో తల్లాడుతున్నటువంటి తెలంగాణ, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి తెలంగాణ, తాగటానికి నీరు లేక, సాగునీరు లేక, తినటానికి తిండి లేక, ఆదిలాబాద్ జిల్లా అటువంటి ఆదివాసులలో తాగే నీరు లేక డయేరియా మలేరియాతోటి చనిపోతున్నటువంటి రోజులు అప్పటివి. కానీ 10 సంవత్సరాల తెలంగాణలో ఇలా ఎన్నడూ కరువు రాలే. ఇలా కరువు లేకున్నా కాంగ్రెస్ పార్టీ కరువు తెచ్చుకున్నది. కరువు తెచ్చుకొని మళ్ళా రైతుల ఆత్మహత్యలు మళ్ళా మొదలైనవి. కనీసం సాగునీరు ఉండంగా, నీళ్లు నిల్వ ఉండంగా కూడా రైతులకు నీళ్ళు ఇవ్వకుండా రైతుల పొలాలలో పంటను ఎండబెట్టింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇలా కరెంటు 24 గంటల కరెంటు నిరంతరంగా ఇస్తే ఈరోజు కరెంటు కూడా లేకుండా మరి ఎందుకు ఒక కేవలం 4 నెలల కంటే ముందు కేసీఆర్ గారి ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఎట్లు ఇస్తుంది? ఇలా 10 సంవత్సరాలు ఒక్కసారి కూడా కరువు లేకుండా మరి ఇలా రైతుల యొక్క పంటల్ని ఎప్పటికప్పుడు నీళ్ళు ఇచ్చి 50 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట పండితే ఇలా 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండే పరిస్థితి తీసుకొచ్చినాం. మేజర్గా చెప్పండి, ఈరోజు కేసీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసులు, ఒకవైపు కవిత అరెస్టు, మరోవైపు బీజేపీకి సంబంధించిన శ్రేణులు చేస్తున్న అడావిడి, కాంగ్రెస్ మూకమ్ముడిగా దాడులు, పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికలను టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్న స్థలంలో కేసీఆర్ ఈరోజు ఏం మాట్లాడబోతున్నారు, మీ శ్రేణులకు సంబంధించి కానీ, తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కానీ ఏం చెప్పబోతున్నారు? అంటే ఈ అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ ఉన్నప్పటికీ కూడా అల్లు నోట్లో శని అన్నట్టు అన్నీ ఉండి చేయలేకపోతూ ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్యూర్ అయినరు. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే 12 సంవత్సరాల క్రితం ఇదే టీవీ9 తోటి కేసీఆర్ గారి ఉద్యమం మొదలైంది. మళ్ళా ఇలా ఉద్యమాలు చేసి ప్రజల యొక్క సమస్యలని పట్టించుకొని మళ్ళా ఒకవేళ ప్రజల వెంట ఉండకపోతే ఇలా తెచ్చుకున్న తెలంగాణ ఎడారిగా మారుతుంది. ప్రజలు మళ్ళా వలసలకు వెళ్తారు. ఇలా మహబూబ్నగర్ జిల్లా వలసల జిల్లాగా పేరు తెచ్చుకుంటే ఇలా మహబూబ్నగర్ జిల్లా వాసులు ఎక్కడున్న ఇలా తిరిగి మహబూబ్నగర్కి వచ్చిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో ఎన్నో వేరే రాష్ట్రాలకు బతకడానికి వెళ్తే వాళ్ళు కూడా తిరిగి వచ్చిండ్రు. అటువంటి తెచ్చుకున్న తెలంగాణ ఈ రకంగా చేసుకుంటే వీళ్ళు కేవలం 4-5 మాసాల్లోనే ఈ పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇది ప్రజలకు వాస్తవం తెలాలా. బస్సు యాత్ర పెట్టి మేము పార్లమెంట్ ఎన్నికలను దృష్టి పెట్టుకునే కాదు, ఇంత ఘోరంగా 4 నెలలు 5 నెలల లోపలనే ఇంత మొత్తానికి కాంగ్రెస్ శ్రేణులు మాజీ మంత్రులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా కేసీఆర్ మాట్లాడుతున్నారు.